ఇప్పుడు మనతో పాటు శివపాల్ ఉన్నారు. సో ఆయన కూడా ఒక స్టూడెంట్గా తన బాధను చెప్పడానికి అయితే మనకి ఇక్కడ స్టాచ్యూ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? అంటే ఈ ఉద్యమంలో మీరు కూడా పాల్గొనడం కారణం ఏంటి? యాక్చువల్లీ ఈ ప్రొటెస్ట్ చేయడం ఒక మెయిన్ మోటో ఏంటిదంటే ఎగ్జామ్ అనేది ఫేర్గా ట్రాన్స్పరెంట్గా జరగాలి అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. లైక్ వీ నో ఎవ్రీబడి ఆర్ స్ట్రగలింగ్ ఇజంట్ ఫర్ ద ఎన్ని ఇయర్స్ నుంచి మేము స్ట్రగుల్ చేస్తున్నాం. ఏదో వి సీ అవర్ ఫ్యామిలీ బర్డెన్, మా మీద మా ఫ్యామిలీ గురించి చూసుకొని ఎంత కష్టపడుతుంటే పేపర్ లీక్ అవ్వడం లైక్ ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ రైట్ థింగ్. సో నేను ఇదే ప్రొటెస్ట్ చేయడం మెయిన్ మోటో ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి. దాంతోపాటు ఏదైనా ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ నీట్ కాకుండా నీట్తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా ఫేర్గా జరగాలి. అండ్ ఇక్కడ యూ కెన్ సీ మై పోస్టర్. నేను ఈ పోస్టర్ పట్టుకొని ఎందుకు నిల్చున్నా అంటే ఎందుకంటే మా యూత్కి ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి కూడా పర్మిషన్ అడగమంటున్నారు పోలీస్ వాళ్ళకి. సో ఇట్స్ రైట్, అడగాలి. పర్మిషన్ అడుగుతుంటే లైక్ దే ఆర్ నాట్ గివింగ్ అస్ ఎనీ నో అబ్జెక్షన్ చేయొద్దు అనే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ప్రొటెస్ట్ చేయండి అని కూడా రైట్ ఇవ్వట్లేదు. మరి మేము ఎట్లా మా వాయిస్ అండ్ రేజ్ అనేది ఎట్లా చేసుకోవాలి? అది నాకు క్వశ్చన్ ఉంది హైదరాబాద్ పోలీస్ వాళ్ళతోని. అండ్ మీరు కనీసం మీరు సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ ట్రై టు డూ సమ్ మోర్ ప్రొటెస్ట్ అండ్ మేక్ అవేర్నెస్. టిల్ మేము జంతర్ మంతర్ పోవడం కంటే లైక్ ఇన్ అవర్ హైదరాబాద్ సిటీలో మేము సొంతంగా ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ చేసుకుంటే అది బెస్ట్. లైక్ ప్రొటెస్ట్ అనేది ఒక 2 నిమిషం లైక్ గంట 2 గంటలు అనేది కాదు. ప్రొటెస్ట్ షుడ్ బి కంటిన్యూస్లీ ఉండాలి. దాదాపు స్టిల్ వి గెట్ ద జస్టిస్. మీతో పాటు స్టూడెంట్స్ ఎవరు కూడా దీని గురించి భయపడుతున్నారు. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ వీఆర్ నాట్ గెటింగ్ ద వాట్ విల్ సే పర్మిషన్ దొరకట్లేదు. నిన్న నేను ప్రొటెస్ట్ ఒక్కరిని చేస్తున్నా అంటే లైక్ వన్ ఆఫ్ ద పోలీస్ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ డూ యూ హ్యావ్ permission for this to protest. I know he's doing his duty, right? But it's not even correct. It's our fundamental right as per constitution. We have our own right. Students right kuda unnai. So kabatti idi not even I'm not doing right. You can see there is no word written over here protest. The thing is written, it is a social awareness because people are aware. Like youths are aware with reels, but what about the old senior citizens? They are not aware of this thing. So I want youth to come forward, fight for our justice. What we have demand, we need that. And also support Sonam Wangchuk. Sonam Wangchuk oka person who is fighting for for our students. He's an engineer and also innovator and social worker. And I say tanu oka person mana youth kosam nilabadindu, like he's fighting for us. The reason ఏంటిది, తను ఒక స్టూడెంట్ కాబట్టి, స్టూడెంట్ నుంచి వచ్చిండు కాబట్టి అండ్ స్టూడెంట్ని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన అచీవ్మెంట్. అండ్ ఆల్సో వన్ థింగ్, తను లద్దాఖ్లో ఒక సెక్మాల్ అనేది లైక్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందు పెట్టడం తను చేస్తుంటే అది లైక్ ఒకవేళ తను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే తను డెఫినెట్లీ ప్రాపర్గా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. తను మన ఆర్మీ కోసం లైక్ అక్కడ ఇండియన్ ఆర్మీ కోసం -30 degrees సెల్సియస్లో ఉన్న వాళ్ళ ఆర్మీ కోసం ఒక స్తూపాలాగా తయారు చేసిండు. అది మడ్తోని తయారు చేసిండు. అట్లాంటి ఇన్నోవేషన్ పర్సన్ని మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా నా క్వశ్చన్ అది. సో ఐ వాంట్ టు బి సపోర్ట్ సోనం వాంచుక్ అండ్ యూత్. బోనాల్ పండుగ చేయకండి. మీరు బోనాల్ పండుగ అంత న్యూసెన్స్ చేస్తే ఏం రాదు. ఐ నో అమ్మవారు ఎంత ఒక రైట్ పాత్లో ఉంటే అమ్మవారు కంపల్సరీ లైక్ బ్లెస్ యూ. బట్ యూ నీడ్ టు డూ సమ్ ప్రొటెస్ట్ లైక్ దిస్. కమ్ ఫార్వర్డ్. నేను ఇండివిజువల్గా ప్రొటెస్ట్ చేస్తే నాకు తెలిసి నాకు జస్టిస్ దొరకదు. మనం అందరం కలిసి ఈ ప్రొటెస్ట్ చేయాలి.
దెన్ ఓన్లీ విల్ గెట్ ద జస్టిస్ ఆర్ ఆల్సో వీఆర్ నాట్ గోన్ గెట్ జస్టిస్. హైదరాబాద్లో ఉన్న కొంచెం సేపు చేస్తున్నారు ఏదో 5 గంటల కోసం ప్రొటెస్ట్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. ఇట్ షుడ్ అంటిల్ అండ్ అన్లెస్ వి గెట్ జస్టిస్.